జలదంకి మండలం గట్టుపల్లిలో దళితుల భూములను ఆక్రమించిన అగ్రవర్ణాలకు ప్రభుత్వం అండగా ఉండడం సిగ్గుచేటని దళిత రైట్స్ రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు తెలిపారు. గట్టుపల్లి గ్రామంలో దళితులకు ఇచ్చిన భూములను పలువురు దళిత నాయకులు సందర్శించారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను పరిశీలించారు. భూములను ఆక్రమించిన వారికి ఆర్డీఓ వత్తాసు పలకడం దారుణమన్నారు. ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బాధితులైన దళితులను మాట్లాడనీయకుండా చేశారని మండిపడ్డారు. పట్టాదారులైన దళితులకు భూములు అప్పగించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దాసరి రవికుమార్, గ్రామ నాయకులు ముసలి వెంకట రమణయ్య, కాకాని జనార్దన్, వి మాల్యాద్రి, మద్దు మల్లికార్జున, దానం భద్రయ్య, దాసరి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. జలదంకి మండలం అదేవిధంగా గట్టుపల్లిలో గమనించినట్టయితే ఒక దళితులకు ఇచ్చినటువంటి పట్టా భూముల్ని అగ్రవర్ణాలు ప్రభుత్వ అధికారి యొక్క మదంతో ఈ యొక్క దళితుల భూములందరూ కూడా ఆక్రమించారు. ఈ యొక్క ఆక్రమించిన స్థలాన్ని మాది మాకీయమని చెప్పి అనేక సార్లు యొక్క అధికారులను వేడుకున్నప్పుడు కూడా చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టా భూముల్ని తిరిగి అడుగుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం దళితుల భూములు దోచుకోవటానికి, ఈరోజు దళితుల భూమిని కాలరాయటానికి ప్రభుత్వం అండదండలతో ఆక్రమించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని పరిష్కరించకపోతే మేము చెబుతా ఉన్నాం, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెబుతా ఉన్నాం, దళితుల భూములు చూస్తా ఊరుకోమని చెప్పి కూడా ఈ రోజు మేము చెబుతా ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటుంది. గట్టుపల్లిలో ప్రతి అంగుళం కూడా దళితులకు చెందిన భూమి దళితులకే చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఆర్డీఓ గారి యొక్క గ్రామ సభలో గమనించినట్టయితే పట్టాలు ఇచ్చినటువంటి 145 మందిని మాట్లాడనీయకుండా ఆక్రమించినటువంటి 20 మందిని మాట్లాడేయటం అనేది ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అగ్రవర్ణాల యొక్క దౌర్జన్యానికి, దాచుకోవడానికి దళితుల నుంచి పీక్కోవడానికి ప్రభుత్వ అధికారుల దగ్గరకు వచ్చారంటే ఎంతో సిగ్గుసేటు. అదేవిధంగా మరి ముఖ్యంగా గమనించినట్టయితే ఈ యొక్క ఊరికి ఈ యొక్క సర్పంచ్ని గారు పిలవలేదు, ఒక దళితురాలు అయితే ఒక ఎంపీటీసీని పిలవలేదు, ఒక వార్డు మెంబర్ని పిలవలేదు. కానీ ఆక్రమించిన వాళ్ళు మాత్రం తీసుకొచ్చి మీరు యథేచ్ఛగా ఈ యొక్క భూముల్ని అదేవిధంగా దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి మనం ఈ సందర్భంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఇదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్యే నాడు సురేష్ గారు కానీ దళితులకు న్యాయం చేయకపోయినట్టే రాష్ట్ర వ్యాప్తమైన సమస్య అవుతుంది, అదేవిధంగా రాష్ట్రం రావణ కాష్టంలో తయారవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నది ఒకటే, మేము ఏడ అమాయకులు కాదు ఉంది, అంబేద్కర్ వారసులమే, మీరు బానిసలు కాదు ఏడుంది, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు అని చెబుతా ఉన్నాం. అడుక్కోం, ఇక్కడ పోరాడి సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం. నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం. నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, గిన్నెభిక్ష, కుంభహారతులు, లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి 12:30 నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం. పై 2 దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్, ఎల్జీఆర్ ఇన్ఫ్రా, హైదరాబాద్. Finally, Lord, please subscribe to N3 TV.